హాయ్ సార్. నా పేరు అఖిల్. నేను ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను సార్ మీకు. ఆ స్టోరీ ఏంటంటే, ఈజీ సినిమా ద్వారా అవకాశం వస్తుందని అనుకుంటున్నాను నేను. మీరు చెప్పిన కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది సార్. కాన్సెప్ట్ ఏంటంటే, మన సినిమాలు యూట్యూబ్‌లో పెడితే, మన స్టోరీని యూట్యూబ్‌లో పెడితే ఎవడైనా కబ్జా చేస్తాడేమో, ఎవడైనా తీసుకుంటాడేమో. తీసుకొని కథలు అనేది మహాసముద్రం. మహాసముద్రంలో ఓ చిటికెడు నీళ్లు ఎదుటోడు తీసుకుంటే సముద్రానికి వచ్చిన నష్టం ఏమి లేదు. నాకు తెలిసి రైటర్ అనేవాడు సముద్రంలో ఉంటాడు. దానికోసం కంగారు పడాల్సిన అవసరం లేదు. అందుకే నా స్టోరీని చెప్పాలనుకుంటున్నాను. నా స్టోరీకి ఆదర్శం, నా స్టోరీ సిద్ధాంతం త్రివిక్రమ్ గారి మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే ఓ ఫంక్షన్లో ఆయన మాట్లాడుతూ, ఈ ప్రపంచంలో తల్లి తండ్రి సమానం, కానీ ఈ సమాజం తల్లికి ఇచ్చే విలువ తండ్రికి ఇవ్వలేదు అని అంటాడు ఆయన. ఆ మాట నిజం. నేను కొన్ని సందర్భాల్లో చూశాను కూడా. అటువంటి సందర్భాన్ని క్యాచ్ చేసుకొని నేను ఈ స్టోరీ క్రియేట్ చేయడానికి గల అతిపెద్ద కారణం. స్టోరీకి ఉన్న అతిపెద్ద లైన్ ఏంటంటే, ఫాదర్ మదర్ డివర్స్. అబ్బాయి కొన్ని రోజులు అమ్మతాను పెరుగుతాడు, కొన్ని రోజులు నాన్నతాను పెరుగుతాడు. అమ్మాయి హీరోయిన్ పని ఏంటంటే, ప్రేమ అంటే విపరీతమైన ద్వేషం. ప్రేమించడం వలన ఇంట్లో బంధానికి దూరం అవుతాం, అబద్ధాలు చెప్తాం, మన బిహేవియర్ని మార్చుకోవాల్సి వస్తుంది. అలాంటి వాటికి దూరంగా ఉండడం వలన మనం కొంతమందికి ఆదర్శంగా నిలబడతాం. ప్రపంచాన్ని శాసించగల శక్తి సామర్థ్యం నీ సొంతం అవుతుంది అని బలంగా నమ్మే ఒక అమ్మాయి అయితే, ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ అమ్మాయి చాలా బలంగా నమ్ముతుంది. అబ్బాయి హీరో. ఈ భూమి మీద ప్రప్రథమంగా నీళ్లు ఉన్నాయి, ద్రవ రూపంలోనే ఉన్నాయి. అవి ఇప్పటికీ తాగితే దాహం తీరుతూనే ఉంది. నువ్వు ఫిల్టర్ వాటర్ తాగు, మినరల్ వాటర్ తాగు, ఎక్సెట్రా ఏం తాగు, నీరు తాగితేనే దాహం తీరుతుంది. టెక్నాలజీ మారింది, అప్డేట్ అయినాము, ప్రపంచం ముందుకు వెళ్తుందని రాళ్ళు రప్పలు తింటే దాహం తీరుతుందా? తీరదు. అలాగే ప్రేమ అనేది కూడా ఈ సృష్టిలో పంచభూతాల్లో ఒకటి అని బలంగా నమ్మే ఒక కుర్రాడు. ఆ కుర్రాడు పరిస్థితి ఏంటంటే, ప్రేమించుకునే వ్యక్తులు తప్పుడోళ్ళు కావచ్చు, ప్రేమ తప్పు కాదు. ప్రేమ అనేది పవిత్ర బంధం. ఆ బంధానికి విలువిచ్చి ఆ బంధాన్ని కాపాడుకోని చేతగానైనప్పుడు ఇది ప్రేమ కాదు, కేవలం కోరిక అని చెప్పి బయట వచ్చేయడం చాలా మిన్న అని బలంగా నమ్ముతాడు. వీళ్ళిద్దరు ఉత్తర దక్షిణ ధృవాలుగా ఉన్న వీళ్ళిద్దరూ, ఈ అబ్బాయి అమ్మాయిని ఇష్టపడతాడు. ప్రపంచంలోని రిచెస్ట్ బిజినెస్ మ్యాన్లో ఒకడు రఘుపతి నాయుడు. ఇండియా టెక్స్టైల్స్, గ్రానైట్ ఇలా పలు రంగాలలో అభినవ ఇండస్ట్రీ పెట్టి కొన్ని వేల మంది జీతాలు ఇస్తూ కొన్ని వేల మంది కుటుంబాలకి ఆదర్శంగా నిలుస్తుంటాడు. తన క్వారీలు కొంతమందికి ఇచ్చి ఆ క్వారీలో పని చేసుకునే వాళ్ళు పెద్ద పెద్ద స్థాయికి ఎదిగింటారు. అలా ఆ అమ్మాయిని ఫస్ట్ టైం ఈ అబ్బాయి కాలేజీలో చూస్తాడు. కాలేజీలో చూడడం మొదలుపెట్టిన తర్వాత 3 years ఆ అమ్మాయి వెంటబడినా నో రెస్పాన్స్. అయినా ఈ అబ్బాయికి ఇంట్రెస్ట్ చాలక వాళ్ళ ఫాదర్కి ఒక అబద్ధం చెప్తాడు. డాడీ, నేను ఫారిన్ వెళ్ళాలనుకుంటున్నాను, నాకు అనుమతి ఇవ్వరా అని. వెళ్తే తను వెళ్ళే ఫ్లైట్ ప్రమాదం అయిపోయిందని ఒక న్యూస్ వస్తుంది. న్యూస్ వచ్చినప్పుడు ఆ న్యూస్ని ఈ ఫాదరు, నా కొడుకు కూడా అట్లా ఫ్లైట్లో ఉన్నాడు కదా అని చెప్పి హార్ట్ పేషెంట్ గుండె ఆగిపోయి చనిపోతాడు. దానికంటే ముందు ఈ అబ్బాయి ఆ అమ్మాయి అడ్రస్ పట్టుకొని తిన్నగా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఫాదర్, మదర్ అండ్ ఎక్సెట్రా ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళ ఫాదర్ పక్కా ఆధారాలు లేనిది క్వారీలో రాయి ఎత్తడానికి కూడా కూలీని ఒప్పుకొని అతడు ఏ సాక్ష్యము లేకుండా తను చూపించిన ఒకే ఒక లెటర్ ద్వారా ఆ అబ్బాయిని క్వారీలో డ్రైవర్గా పెట్టుకుంటాడు. ఈ రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ రఘుపతి నాయుడు. ఆ రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ ఎందుకు వెళ్ళాడు? హీరోయిన్ కలవడానికి, హీరోయిన్ ప్రేమను ఇక్కడైనా దక్కించుకోవడానికి కానీ వెళ్తాడు. చివరగా వెళ్ళిన అబ్బాయి దక్కించుకున్నాడా? ఓడిపోయాడా? కేవలం ఒక న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ వల్ల తనెవరు, తనేంటి, తను ఎందుకు ఇలా వచ్చాడు అని తనకు తప్ప ఏరే వాళ్ళకి తెలియని ఒక సంఘటన ప్రపంచానికి ఎలా తెలుస్తుంది? చివరగా
మహా సామ్రాజ్యాన్ని పోగొట్టుకొని పోయిన ఆ అబ్బాయికి ప్రేమ దక్కిందా లేదా అన్నదే ఈ కథాంశం. వీలైతే దీన్ని అప్లోడ్ చేయాలని కోరుకుంటున్నాను సార్. నా నంబర్ 63013285050. దిస్ ఈజ్ మై నంబర్ సార్.